Hi friends, hi everyone, welcome to our channel BA Civil Engineer. సో ఈరోజు వీడియోలో మనం మెయిన్గా మెటీరియల్ క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్ ఫర్ బ్రిక్ వర్క్ చేస్తాం కదా, అంటే బ్రిక్ మ్యాసనరీ, దాన్నే మనం బ్రిక్ మ్యాసనరీ అని చెప్పి అంటాం. సో బ్రిక్ మ్యాసనరీకి కావాల్సిన మెటీరియల్ క్యాలిక్యులేషన్, సో దానికి ఎంత బ్రిక్స్ కావాలి, మెటీరియల్ క్యాలిక్యులేషన్ మీన్స్, సో ఈ మెటీరియల్ క్యాలిక్యులేషన్లో మనకి ఏం వస్తాయంటే నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని మనకు అవసరం పడతాయి, అలాగే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్, అలాగే క్వాంటిటీ ఆఫ్ శాండ్ రిక్వైర్డ్. సో ఈ మూడిటిని మనం ఫైండ్ అవుట్ చేయడమే మెయిన్గా మెటీరియల్ క్యాలిక్యులేషన్ అని చెప్పి అంటాం విత్ రెస్పెక్ట్ టు బ్రిక్ మ్యాసనరీ. సో ఈ బ్రిక్ మ్యాసనరీ వర్క్ అంటే ఏంటి, మనకి బ్రిక్ వర్క్ ఎక్కడైతే ఉంటుందో, ఎయిదర్ ఇట్ మే బి బేస్మెంట్ వాల్స్ ఆర్ ఎయిదర్ ఇట్ మే బి ఏ సూపర్ స్ట్రక్చర్ అవనివ్వండి, బేస్మెంట్ వాల్ కానివ్వండి, బేస్డ్ ఆన్ ద థిక్నెస్ వీఆర్ గోయింగ్ టు డూ. అంటే 230 mm వాల్ థిక్నెస్ ఒకటి, నెక్స్ట్ అలాగే 100 mm 230 mm ఒకటి, అలాగే 100 mm వాల్ థిక్నెస్ ఒకటి. సో ఈ రెండిట్లకి మనం చేయబోతున్నాం. సో 230 mm వాల్ థిక్నెస్ పెర్ 1 cubic meter బ్రిక్ వర్క్కి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఎంత కావాలి, అలాగే నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ సిమెంట్ ఎన్ని కావాలి, అలాగే ఎంత క్వాంటిటీ ఆఫ్ శాండ్ కావాలి. సో దాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ per 1 cubic meter of brick masonry or 1 cubic meter of brickwork. Okay, so let us move into the video. Into the bricks, what is the standard brick size? If you see, as per BIS, as per Bureau of Indian Standards, the standard size of brick in India is 190 mm by 90 mm by 90 mm. సో ఇది మనకి స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ఏ బ్రిక్ మాట, 190 mm by 90 mm by 90 mm. ఓకే, సో ఇది నామినల్ సైజ్, దీన్ని యాక్చువల్ సైజ్ బ్రిక్ సైజ్. సో నామినల్ సైజ్, సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ విత్ అలాంగ్ విత్ మోటార్, ఇది ఓన్లీ బ్రిక్ సైజెస్. అలాంగ్ విత్ మోటార్ మనం సైజెస్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటారంటే నామినల్ బ్రిక్ సైజ్ అని చెప్పి అంటారు, అయితే నామినల్ బ్రిక్ డైమెన్షన్స్ అని చెప్పి అంటారు. అవేంటి, ఫర్ దిస్ బ్రిక్ 190 mm by 90 mm by 90 mm బ్రిక్కి నామినల్ సైజెస్ ఏమవుతాయి అంటే 200 mm by 100 mm by 100 mm అన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం బ్రిక్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి కదా, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నామినల్ బ్రిక్ సైజ్ అలాగే యాక్చువల్ బ్రిక్ సైజ్, ఈ రెండు కూడా మనకి చాలా కంపల్సరీ తెలిసి ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ బ్రిక్, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ అండ్ అదర్ మెటీరియల్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రిక్స్, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ డిటర్మినేషన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని కావాలి అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూద్దాం. సో దానికి మెయిన్గా ఫస్ట్ మనం లెంత్ ఆఫ్ వాల్, బ్రిక్ వర్క్ ఎంత చేస్తున్నాం అన్నది లెంత్ ఆఫ్ వాల్ అని చెప్పి తీసుకుంటున్నాను నేను. ఆ లెంత్ అలాగే బ్రెడ్త్ విడ్త్ ఈ మూడు మనం కన్సిడర్ చేసుకోవాలి. సో నేను ఏమైనా ఎజ్యూమ్ చేసుకుంటాను అంటే ఒక 20 meters లెంత్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ హైట్ ఆఫ్ వాల్ వచ్చేసరికి నేను ఎంత తీసుకుంటున్నాను అంటే వాల్ వచ్చేసరికి ఒక 5 meters హైట్ తీసుకుంటున్నాను. అలాగే విడ్త్ వచ్చేసరికి 230 mm అని చెప్పాను కదా. సో 230 mm అంటే ఇక్కడ మనకి అంటే ప్లాస్టింగ్తో మనకి వాల్ 230 mm వాల్ థిక్నెస్ అన్నది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం
230 mm వాల్ అంటే మనం ఇక్కడ 200 mm వాల్ థిక్నెస్ మనం బ్రిక్ వర్క్ థిక్నెస్ మనం తీసుకుంటున్నాం అన్నమాట 200 mm. సో అంటే మీటర్స్లో చూసినట్లయితే 0.2 మీటర్స్ అన్నమాట. సో ఇప్పుడు లెంత్ హైట్ విడ్త్ తెలుసు కదా మనకి. సో దాన్ని బట్టి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాల్యూమ్ ఏమవుతుంది మనకి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 ఇంటూ 0.2. సో అది మనకి ఎంత వస్తుంది, టోటల్ 20 క్యూబిక్ మీటర్స్ మనకి వస్తుంది. ఓకే, సో ఈ 20 క్యూబిక్ మీటర్స్ అన్నది మనకి వాల్యూమ్. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ మనకి ఎంత అవుతాయి, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ వాల్యూమ్ తెలుసు కదా, స్టాండర్డ్ వాల్యూమ్ తీసుకోవాలి, నామినల్ వాల్యూమ్ తీసుకోవాలి. సో దాన్ని బట్టి మనకు వస్తుంది ఇక్కడ. సో నామినల్ వాల్యూమ్ మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే వాల్యూమ్ డివైడెడ్ బై నామినల్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ మాట. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నామినల్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ అంటే ఏంటి, ఇది మాట 200/100/100 అది నామినల్ బ్రిక్. సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్ 20 క్యూబిక్ మీటర్స్ డివైడెడ్ బై 200 mm అంటే 0.2 ఇంటూ 0.1 ఇంటూ 0.1 అన్నమాట. సో దాట్ గివ్స్ యూ అరౌండ్ 10,000 నెంబర్స్. సో ఈ 10,000 నెంబర్స్ దేనికి వచ్చింది, మన 20 క్యూబిక్ మీటర్స్కి 10,000 నెంబర్స్ కావాలి. సో ఫర్ 1 క్యూబిక్ మీటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలి అంటే 10,000 డివైడెడ్ బై 20. సో అదే మనకి 500 నెంబర్స్. సో ఇది బ్రిక్ సైజ్, బ్రిక్ నెంబర్స్ అయితే 500 నెంబర్స్ వచ్చింది మనకి. సో ఈ 500 బ్రిక్ నెంబర్స్ అంటే ఒక మెటీరియల్ అయిపోయింది. ఇక్కడికి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇది 500 నెంబర్స్ కావాలి. సో దెన్ ఇంకా బ్రిక్స్ ఒకటే కాదు కదా, మనకి సిమెంట్ క్వాంటిటీ కావాలి, అలాగే శాండ్ క్వాంటిటీ కావాలి. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏంటి ప్రొసీజర్ అది కూడా చూద్దాం. మోటార్ రిక్వైర్మెంట్స్, మోటార్ అంటే సిమెంట్ మోటార్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ వర్క్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ వర్క్లోంచి నెట్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ మనం తీసేసినట్లయితే దెన్ విల్ గెట్ మోటార్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ మోటార్. వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ మోటార్ అన్నది మనకి సింపుల్గా టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ వర్క్లోంచి నెట్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ అన్నది తీసేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్ వాల్యూమ్ ఎంత 20 క్యూబిక్ మీటర్స్ కదా. సో అందులోంచి మనం నెట్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ తీసేయాలి. నెట్ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్ యొక్క స్టాండర్డ్ సైజ్ ఉంది కదా, స్టాండర్డ్ సైజ్ ఇందాక ఏం చెప్పాను 190/90/90 అని చెప్పాను సెంటీమీటర్స్లో, ఎంఎంలో. ఓకే, 190 mm/90 mm/90 mm అని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి 20 క్యూబిక్ మీటర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అవసరం అవుతున్నాయి, 10,000 బ్రిక్స్ అవసరం అవుతున్నాయి. సో 10,000 ఇంటూ వాల్యూమ్ అన్నమాట, బ్రిక్ వాల్యూమ్ 10,000 నెంబర్స్ ఇంటూ బ్రిక్ వాల్యూమ్. సో 0.19 ఇంటూ 0.09 ఇంటూ 0.09. సో మనం ఇది చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 20 - 15.39 వస్తుంది. అంటే నియర్లీ 4.61 క్యూబిక్ మీటర్స్. సో ఇది మనకి సిమెంట్ మోటార్ యొక్క క్వాంటిటీ అన్నమాట. 4.61 అన్నది ఏంటంటే సిమెంట్ మోటార్. ఓకే, సో మనం దీనికి ఎడిషనల్గా మనకి ఏమవుతాయంటే ఈ సిమెంట్ మోటార్తో పాటు కొన్నిసార్లు కట్ బ్రిక్స్ అంటే ఇరిగిపోయిన బ్రిక్స్ ముక్కలు ఉంటాయి, అలాగే జాయింట్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు జాయింట్స్ దగ్గర ఎండ్స్ బ్రేక్ అయిపోయినాయి, వేస్టేజ్
సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వచ్చిన ఈ క్వాంటిటీకి మనం ఎడిషనల్గా ఇంకా ఎక్సెస్ ఒక 15% ఎక్స్ట్రా మనం తీసుకోవాలన్నమాట. సో అక్కడ అప్పుడు ఏమవుతుంది, మార్టర్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4.61 కదా. సో ఇది యాక్చువల్ క్వాంటిటీ ప్లస్ 15% అని చెప్పాం కదా, 15/100 ఇంటూ 4.61, 15% యాడ్ చేస్తే మనకు అక్కడ ఏమవుతుంది, వచ్చిన క్వాంటిటీ 5.30 క్యూబిక్ మీటర్స్ అన్నమాట. సో 5.30 క్యూబిక్ మీటర్స్ అన్నది ఏంటంటే వెట్ వాల్యూమ్ ఆఫ్ మోటార్. కానీ అదే డ్రై వాల్యూమ్లోకి వచ్చేసరికి డ్రై వాల్యూమ్ ఆఫ్ మోటార్లోకి వచ్చేసరికి కొంత రెడ్యూస్ అవుతుంది అన్నమాట. మార్టర్ స్పెల్లింగ్ చూసుకోండి, మార్టర్ సిమెంట్ మోటార్. సో డ్రై వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ మోటార్ వచ్చేసరికి మనం ఎంత తీసుకుందాం అంటే 5 క్యూబిక్ మీటర్స్ తీసుకుందాం. అంటే కొంత తగ్గించి తీసుకోవాలి, అంటే వాటర్ అది యాడ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, అలాగే శాండ్ బల్కింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది. సో 5.3 ఉన్నది యాక్చువల్ డ్రై వాల్యూమ్ 5 తీసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు అదే అలాగే సిమెంట్ మోటార్ మనం ఈ ఎంత ప్రపోర్షన్ తీసుకున్నాం, ఇక్కడ నేను 1:6 తీసుకుంటున్నాను. సో 1:6 నేను ఇక్కడ సిమెంట్ మోటార్ 1:6 తీసుకుంటున్నాను. సో ఈ 1:6 సిమెంట్ మోటార్ తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సిమెంట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సింపుల్గా ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఉంది కదా, డ్రై వాల్యూమ్ 5 క్యూబిక్ మీటర్స్ డివైడెడ్ బై సిమెంట్ మోటార్ మనకి ప్రపోర్షన్ ఏంటి 1:6 కదా, ఇది 2 కలిపేయండి 1 + 6 అన్నమాట. అంటే 5/7 చేయండి. సో దాట్ గివ్స్ యూ 0.72 క్యూబిక్ మీటర్స్. 0.72 క్యూబిక్ మీటర్స్ అన్నది సిమెంట్ క్వాంటిటీ. అలాగే ఇప్పుడు శాండ్ ఏమవుతుంది, వెరీ సింపుల్. శాండ్ వచ్చేసరికి 1:6 కదా, 6 టైమ్స్ కదా. సో 6 × 0.72 అన్నమాట. 6 × 0.72 అంటే మనకి ఎంత అవుతుంది, 4.3 క్యూబిక్ మీటర్స్. సో ఇదంతా ఎంత క్వాంటిటీకి, ఫర్ 20 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ బ్రిక్ వర్క్కి ఈ విధంగా వచ్చింది. ఈ రెండు కూడా మనకి 20 క్యూబిక్ మీటర్స్కి, అంటే 1 క్యూబిక్ మీటర్కి వచ్చేసరికి ఫర్ 1 క్యూబిక్ మీటర్ ఆఫ్ బ్రిక్ వర్క్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ టోటల్ క్వాంటిటీ సిమెంట్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 0.72/20 అన్నమాట. అది ఎంత అవుతుంది, 0.72/20 అంటే 0.0357 క్యూబిక్ మీటర్స్ అవుతుంది. ఓకే. అలాగే శాండ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ శాండ్ అది కూడా అంతే 4.3 / 20 అన్నమాట. ఫర్ 1 క్యూబిక్ మీటర్ ఇక్కడ మనం రాసేది 0.215 క్యూబిక్ మీటర్. ఓకే. సో ఇది మెయిన్గా మనకు వచ్చింది. సో నేను ఇది అంతా కూడా ముందు తీసుకున్న పేపర్లో రాస్తాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీని మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫైనల్గా నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి 500 నెంబర్స్ 1 క్యూబిక్ మీటర్కి. అలాగే సిమెంట్ వచ్చేసరికి మనకి ఫర్ 1 క్యూబిక్ మీటర్ తీసుకున్నట్లయితే 0.0357 క్యూబిక్ మీటర్స్. అలాగే శాండ్ వచ్చేసరికి మనం చూసినట్లయితే 0.215 క్యూబిక్ మీటర్స్. సో ఇది ఫైనల్ మనకు కావాల్సిన క్వాంటిటీ. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని 500, సిమెంట్ వచ్చేసరికి 0.0357 క్యూబిక్ మీటర్స్, శాండ్ వచ్చేసరికి 0.215. సో ఇక్కడ మనం తీసుకున్న సిమెంట్ మోటార్ వచ్చేసరికి 1:6. మనం 1:6 తీసుకున్నాం. 1:6 సిమెంట్ మోటార్తో బ్రిక్ మ్యాసనరీకి మనకు కావాల్సిన క్వాంటిటీ మెటీరియల్ క్వాంటిటీస్ ఇవి అన్నమాట. నెంబర్ ఆఫ్ బ్రిక్స్, సిమెంట్, శాండ్.
ఓకే, సో ఇది మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎవరీ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటంటే, మా అటెంప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మన ఛానల్ని ప్రమోట్ చేయండి. సో దట్ మన ఎఫర్ట్స్ అందరికీ రీచ్ అవ్వాలి, చాలామందికి యూజ్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఓకే, సో డెఫినెట్గా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.